ప్రతి నెల చివరి ఆదివారం బ్లెస్సింగ్ యూత్ మిషన్ పక్షంగా మీతో పాటు ఈ ఆరాధనలో పాలు పంచుకొని దేవుని వాక్యాన్ని అందించడం కొరకు దేవుడు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మిషన్ పక్షంగా మిషన్లో పనిచేస్తున్నటువంటి మిషనరీల పక్షంగా కూడా మీకు ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత నెల మనం కలుసుకుంటున్నప్పుడు మట్టల ఆదివారం దినాన నేను రావడానికి సహాయం దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత గుడ్ ఫ్రైడేలో ఈ సంవత్సరం అందరూ యవనస్తులు 7 మాటలు షేర్ చేసుకోవడానికి అప్పుడు ప్రకటించడం జరిగింది. చాలా బాగా యవనస్తులు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వారికి కల్పించబడుతున్నటువంటి అవకాశాలను బట్టి కూడా ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈస్టర్ ఆదివారం క్రీస్తు పునరుత్థానుడై సజీవుడిగా లేచినటువంటి ఆ దినాన్ని మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడం కొరకు ఆ యొక్క దేవుని తాలూకా మరణాన్ని జయించి లేచినటువంటి, మరణపు ముళ్ళు విరిచినటువంటి ప్రభు యొక్క కార్యాన్ని నెమరు వేసుకోవడానికి దేవుడు సహాయం చేసిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అదే ఈస్టర్లో నేను రామచంద్రపురం బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళడానికి సహాయం చేశారు. ఆ చర్చిలో కూడా దేవుడు బలంగా వాడుకొని ఆ దినాన్న 2 ఆరాధనలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అంటే కార్యక్రమాలన్నీ వెళ్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఆయన 40 దినాల పాటు తను అప్పుడున్నటువంటి తన శిష్యులకి, లేదంటే ఆ కార్యంలో పాల్పంచుకున్నటువంటి వారందరికీ కూడా రకరకాలుగా ఆయన తన శరీరదారుడుగా తను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల, ఆయన 40 దినాలు పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన ఈ భూమి మీదనే తన యొక్క మరురూపం అంటే తన రూపాంతరం చెంది సజీవుడిగా లేచినటువంటి ఆ యొక్క రూపంలో అనేక మందికి కనిపించడం, అనేక మంది సాక్ష్యం ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసినట్లయితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అని వ్రాయబడుతుంది. పిల్ల 40 దినాల పాటట ఏం చేశాడు అనంటే, 40 దినాలు వారిని తాను ఏం చేశాడట, కనపరుచుకున్నాడట. ఆ తర్వాత దేవుని రాజ్య విషయములు వారికి ఏం చేశాడు, బోధించాడట. ఆ తర్వాత అనేక ప్రమాణాలు అంటే అనేకమైనటువంటి సూచక క్రియలు వారి మధ్యలో కనపరిచి ఆయన నిజముగా మరణాన్ని గెలిచి లేచాడన్నటువంటి విషయాన్ని వారు గుర్తించినట్లుగా వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేయడం కొరకు ఆయన వారి కనపరుచుకున్నాడు. నమ్మిక వారిలో స్థిరపడినట్లుగా వారి మధ్యలో ఆయన కనిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. సజీవుడిగా ఆయన లేచినటువంటి విషయాన్ని మరొకసారి వారికి రూఢీపరచడం కొరకు యేసుప్రభు వారు 40 దినాల పాటు ఉండడం జరిగింది. ప్రియులారా, అయితే ఆ 40 దినాల తర్వాత మనకు తెలుసు ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్టు తర్వాత, ఆ తర్వాత అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఆయన ప్రామిస్ చేసినటువంటి, ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి పైనకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఈ దినం మనం ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఆయన్ని కనపరుచుకున్నప్పుడు
కొన్ని విషయాలు ఆయన బోధించాడు కదా, పరలోక రాజ్య సంబంధమైన విషయాలు ఆయన బోధించాడని వ్రాయబడింది కదా. ఆ బోధించినటువంటి విషయాల్లో ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పునరుత్థానుడైనటువంటి యేసు వారి మధ్యలో కనపరుచుకొని సూచక్రియలు చేసి వారి మధ్యలో రూఢీపరుచుకొని సజీవుడిగా లేచాడనే విషయాన్ని వారికి తెలియజేసి తర్వాత వారికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు బోధించాడు. ఆ బోధలన్నిటిలో కూడా ఒక 7 విషయాల్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దయించి మీ మనసులను, అంటే ఆయన పునరుత్థానుడై మరణించక ముందు, లేదంటే ఆయన పునరుత్థానుడై లేపక ముందు ఆయన చేసినటువంటి బోధలు, పునరుత్థానుడు అయిన తర్వాత సజీవుడిగా ఆయన లేచిన తర్వాత ఆయన చేసినటువంటి బోధలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు, అంటే అంతకు ముందు బోధకి ఆ తర్వాత బోధకి చాలా తేడా ఉంది. ఆ తేడాలో ఉన్నటువంటి 7 విషయాల్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటి విషయాన్ని నాతో పాటు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ మాట. యోహాను సువార్త, బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా మీ బైబిల్ను తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చూద్దాం. ఆ మాట మీ కొరకి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. ఈ మాటని అండర్లైన్ చేసుకోవాలి. మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడట. యేసు ప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన లేచినటువంటి, ఆయన చూచినటువంటి, లేదంటే ఆయన ఎవరికైతే కనపరుచుకున్నాడో ఆ కనపరుచుకున్నటువంటి వారికి యేసు ప్రభువు మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీకు సమాధానము కలుగునుగాక. ఒకరితోని కాదు, ఒకసారి కాదు, ఆయన లేచిన తర్వాత ఎవరినెవరైతే కనిపించాడో ఆ కనిపించినటువంటి 3 రకాలైనటువంటి మనుషులతో కూడా యేసు ప్రభువు వారు వారిని కలుసుకున్న వెంటనే చెప్పిన మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని తిరిగి ఆ విషయాల్ని వారికి చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని కానీ మీరు చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు, ఆయన జన్మించినప్పుడు కూడా దేవదూతలు పరలోక రాజ్యము నుండి ఈ భూలోకంలోకి దిగి వచ్చి యేసు ప్రభువు యొక్క జననాన్ని వారు ప్రకటించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు కూడా దేవదూతలు ప్రకటించినటువంటి ప్రకటనలు అన్నిటిలో కూడా ఎవరెవరైతే కలుసుకున్నారో గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగునది గాక, మరియ దగ్గరికి వెళ్ళి మరియా నీకు సమాధానం కలుగును గాక, ఎవరెవరినైతే యేసు ప్రభు వారి యొక్క సందేశాన్ని ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు దేవదూతలు ప్రకటించినటువంటి ప్రకటన కూడా మీకేం కావాలి, మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత మరణ భయాలన్నిటినీ తొలగించిన తర్వాత మనందరికీ మొట్టమొదటగా నేర్పిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీకు సమాధానము కలుగును గాక. మీ హృదయములో ఉన్నటువంటి ఆందోళన, మీ హృదయములో ఉన్నటువంటి చీకు, చింత, భయాలు అన్నిటి నుండి మీకు ఇక మీదట ఏముంది, సమాధానం. అంటే మీకు శాంతి కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక. యేసుప్రభు వారు చూసినట్లయితే యేసుప్రభు శిష్యులంతా కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. యేసుప్రభు వారు ఆయన మరణానికి వెళ్లే ముందే ఆయన మరణించబోతున్నాడన్న విషయాన్ని శిష్యులకు ప్రకటించినప్పుడే కూడా వారందరికీ కూడా ఏమట, మనసులో ఒక రకమైనటువంటి భయం కలిగింది. అది మాత్రమే కాకుండా యేసు ప్రభుని పట్టుకొని వారి సిలువ వేసినప్పుడు
వారందరికీ ఒక రకమైనటువంటి భయం. ఏమిటంటే మా గురువు గారు ఇంతవరకు ఎవరినైతే వెంబడించామో, ఇంతవరకు అన్నిటినీ మేము విడిచిపెట్టాము, యేసు ప్రభువుని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేవాడు మెస్సయ్య అని చెప్పి, ఈయన రానున్నటువంటి రారాజు, ఈయన రోమా సామ్రాజ్యం నుండి మమ్మల్ని విడిపించి ఆయన పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరిచేటువంటి వాడు అని చెప్పి ఆయన అన్ని విడిచిపెట్టి ఏం చేశారు? యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ సడన్ గా ఏం జరిగింది? యేసు ప్రభుని పట్టుకున్నారు, సిలువలో ఆయన్ని విపరీతంగా కొట్టారు, గాయపరిచారు, హేళన చేశారు, తోలన చేశారు, తీసుకొని వెళ్ళి చివరికి మేకులతో కొట్టారు. కొడితే యేసు ప్రభు వారు ఏమయ్యాడు? మరణించాడు. మరణించినప్పుడు ఎలా ఉంటుందంటే భయం ఒక రకంగా, ఆయనకే ఇలా జరిగితే నెక్స్ట్ మాగతే ఏమవబోతుంది? చేపలు పట్టుకునేవారు, చేపల పని మానేశాము. ఇంతవరకు ఊర్లో అందరితో అటు ఇటు తిరిగేటువంటి వారు, మా యేసు గొప్పవాడు అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభు వారు చనిపోయాడు, యేసు ప్రభు వారు పాతి పెట్టబడ్డాడు. యేసు ప్రభుకే ఇలాగైతే మా బ్రతుకేంటి? మా భవిష్యత్ ఏంటి? మేము ఇప్పుడు ఎవరిని వెంబడించాలి? ఆయన ఉన్నప్పుడంటే 5,000కి ఆహారం పెట్టంటే మా యొక్క ప్రతి అవసరతని ఆయన తీర్చుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన చాలా చక్కనైనటువంటి బోధ. అందరికీ యేసు ప్రభు శిష్యులు ఏంటంటే నేను గొప్పవాడిని అంటే, ఎందుకంటే నా రాజు వెనకాతలు ఉన్నాడు, ఆయన దగ్గర మేము ఉంటున్నటువంటి వారు, మేము శిష్యులం కనుక వారందరికి ఎలా ఉండేదంటే మాది ఫస్ట్ స్థానం, మాకంటే అందరూ అయ్యా ఆ యేసు ప్రభు దగ్గర శిష్యులు అంటే వీళ్ళకి ఎంతో గౌరవ మర్యాదలు వారికి దక్కేవి. కానీ ఏమైంది? అన్ని గౌరవ మర్యాదలు ఏమైపోయాయి? ఒక్కసారితో అయిపోయి. యేసు ప్రభు వారు చనిపోయాడు. చనిపోతే ఇంకా మా గతి ఏమవును అనేటువంటి వారి భయాందోళనలో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే మీకు సమాధానము కలుగును గాక. ఆయనే మరణిస్తే మా బ్రతుకు ఇక మీదటి ఏమిటి అంటే ఆయన మరణించలేదు, మరణించినటువంటి నేను సజీవుడిగా తిరిగి లేచాను కనుక ఇక మీదట మీకు మరణ భయం అనేది లేదు. ఇంతవరకు ఆయన మాతో పాటు ఉండేవాడు, అద్భుత కార్యాలు చేసేటువంటి వాడు. ఇప్పుడు ఎవరు మాకు అద్భుతాలు చేస్తారంటే అద్భుతాలు చేసినటువంటి వాడు, ఆశ్చర్యాలు చేసేటువంటి వాడు, వాక్యాన్ని బోధించి మిమ్మల్ని నడిపించేటువంటి వాడు, మీతో పాటు ఉండేవాడు, మీలో ఉండేటువంటి వాడు, ఎక్కడికి పోలేదు, ఇక్కడ మీకు మీదట మీతోనే ఉన్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. ఏ విషయాల కొరకు మీరు ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేదు. అంతవరకు మానవాళికి ఒక రకమైనటువంటి భయం. అంతకుముందు ఎవరు చనిపోయిన వారు లేపబడలేదు, చనిపోయిన వారి జీవితం అక్కడతో ముగిసిపోయింది. కానీ యేసు ప్రభుతో కొత్త తరం మొదలైంది, కొత్త జీవం మొదలైంది, గొప్ప హోప్ అంటే మనకు గొప్ప నిరీక్షణ కలిగింది. ఏమిటి అని అంటే ఇక మీదట చచ్చిపోయినటువంటి వాడు మన్నుకు మన్నైపోవడానికి నీ బ్రతుకు అంతటితో అయిపోలేదు. నీ బ్రతుకులో తిరిగి పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఇంతవరకు మరణము నిన్ను రాజ్యమేలుతూ ఉంది. ఇంతవరకు మరణము ప్రతి మానవాడిని బంధించి తన బంధకాల్లో పెట్టుకుని ఉంది. ఇక మీదట ఆ మరణము తాలూకా శక్తిని నేనేం చేశాను? విరిచేశాను. మరణపు ముళ్ళు విరిచేశాను. ఇంతవరకు మందు దొరకలేదు, ఇప్పుడు మందు మీకు దొరికింది. కరోనా వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే కరోనా వచ్చిందట, ఏ మందు పనిచేయటం లేదు. అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే త్వరగా మందు కనిపెట్టాలి. ఇది ఎందుకు, దేని వలన వస్తుంది? కరోనా ఎలా వ్యాపిస్తుంది? గాలితో వచ్చేస్తుంది, ఎక్కడ మనిషితో కలిసి మాట్లాడితే వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలి అంటే రకరకాలైనటువంటి సైంటిస్టులు అందరూ కూడా అన్నిటినీ పక్కన పెట్టి ఒకటే పని మొదలు పెట్టారు. ఏంటంటే కరోనాకి విరుగుడు కనిపెట్టడం ఎలాగూ. కరోనాకి విరుగుడు కనిపెట్టడం ఎలాగో అంటే రకరకాలుగా అది 3 నెలలు అవుతుందట, అది 6 నెలలు అవుతుందట. ఇంతవరకు మందు కనిపెట్టడం చాలా కష్టమట. ఇది ఎలాగొస్తుందో తెలియదు. ఎలా వస్తుందో ఫస్ట్ తెలిస్తే, దేని ద్వారా వస్తుందో తెలిస్తే ఆ తర్వాత మందు కనిపెట్టడానికి అవకాశం ఉంటుందని రకరకాలైనటువంటి భయాందోళనలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఎంతమంది, ఎంత ధనికుడైనా, ఎంత బీదవాడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత అజ్ఞాని అయినా అందరికీ ఒకటే భయం. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలాగా చస్తామో తెలియదు. కానీ
ఆ తర్వాత కరోనాకి ఒక మందు కనిపెట్టబడింది, వ్యాక్సిన్ వచ్చిందట. వ్యాక్సిన్ వేసుకోవాలంటే అందరూ రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ లో చూసినట్లయితే ఎలాగంటే దానికి రికమెండేషన్లు, అది ఎవరికంటే పెద్ద డబ్బు ఉన్నటువంటి వారికి లేదంటే గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వారికి మొదట వేస్తారట. అది వేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదట. ప్రయోగాలు జరుగుతున్నాయంటే అందరూ కూడా పేర్లు నమోదు చేసుకొని నాకు ఎప్పుడు వేస్తారు, ఆ వ్యాక్సిన్ నాకు ఎప్పుడు వేస్తారని రకరకాలుగా ప్రయత్నాలు చేసేటువంటి వారిని. ఆ దినాల్లో నాకు బాగా గుర్తు, నేను విజయనగరం అప్పుడు ఒరిస్సాకు వచ్చి విజయనగరం వచ్చాను. వచ్చిన తర్వాత మా గణేష్ అంటే మా మామయ్య కొడుకి కొంచెం రాజకీయ పలుకుబడి ఉందంటే తనతో మాట్లాడి ఆ కరోనా వ్యాక్సిన్ వచ్చిందట, వేస్తున్నారట, ఒకవేళ వీలైతే నువ్వు ఎవరి చేత అయినా రికమెండేషన్ చెప్పించి ఒకవేళ ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుంటదట అంటే దాని కొరకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మొదలు పెట్టారు. రకరకాల అప్పుడు అలాగే ఉండేది కానీ ప్రియులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత అంతవరకు మరణానికి వ్యాక్సిన్ లేదు, మరణానికి మందు లేదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆ మందు నేనే, ఇక మీదట మీరు మరణాన్ని గురించి భయపడవలసినటువంటి అవసరత లేదు. నా యందు బ్రతికినటువంటి వాడు, నా యందు విశ్వాసం ఉంచినాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించడానికి నేను ప్రవేశిస్తున్నాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచినటువంటి మీకు కూడా అదే మందు నేను ఇచ్చేటువంటి వాడునన్నాను. మీరు మరణమును దాటి దేంట్లోకి వెళ్తారు, జీవములోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. కనుక మీకు సమాధానము కలుగునుగాక. ఈ లోకములో చింతల్లో, వేదనలో, భయములో ఎవరు నడిపిస్తారు, ఎవరు నాకు సహాయము చేస్తారంటే ఇక మీద మీ సహాయకుడు యుగాంతం వరకు మీతో పాటు ఉండేటువంటి వాడు సజీవుడిగా లేచాడు కనుక మీకు సమాధానము కలుగునుగాక. నో ఫియర్, భయపడవలసినటువంటి అవసరత లేదు. చాలా సార్లు మనం అనుకున్నాం బైబిల్ గ్రంథంలోట భయపడకుడు అనేటువంటి మాట 366 సార్లు రాయబడి ఉందట. 365 రోజులు ఉంటే భయపడకు అనేటువంటి మాట, మీకు సమాధానం కలిగేటువంటి ఆ భయం పడకనేటువంటి మాట 366 సార్లు రాయబడిందట. ఎందుకంటే ఇంకా ఒక రోజు ఎక్కువైనా కూడా మీకు మొట్టమొదటి దేవుడిచ్చే వాగ్దానం ఏంటి, ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడు మొట్టమొదట మనకు చెప్తున్నటువంటి ఇదేంటంటే భయపడాల్సినటువంటి పని లేదు. ఎవ్రీడే 365 రోజులు మీకు ఇస్తున్నటువంటి దేవుడి మాట. ప్రతిరోజు మనం లేచామంటే, ప్రతిరోజు మనం సజీవుడిగా లేపబడుతూ ఉన్నామంటే, ప్రతి దినము దేవుడు తన కృప చేత ఒక రోజు మనం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడంటే ఎంతో మంది జీవితాలు పెరగటం లేదు, మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు ఒక్కొక్క దినాన్ని మనకు కలుపుతున్నాడంటే ఆ దినాన్ని కలిపినటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడవలసినటువంటి అవసరత లేదు. మరణానికి భయపడాల్సిన లేదు, చీకులకు చింతలకి భయపడాల్సినటువంటి పని లేదు, శ్రమలకి ఇబ్బందులకి భయపడాల్సినటువంటి పని లేదు. నీ జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో ఏ సమస్యలకి కూడా నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రియులారా, లోకస్తుడికి క్రైస్తవుడికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, లోకస్తులకి ఎటువంటి శ్రమలు వస్తాయో, ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అవి వాళ్ళకి వస్తాయి, మనకి వస్తాయి. మనకి రావని ఏమి లేదు. మనకి రావని క్రైస్తవుడు అయినంత మాత్రాన నీకే సమస్య రాదు, నీకే అనారోగ్యం రాదు, నీకే బాధ లేదు, అంత సాఫీగా ప్రశాంతంగా వెళ్ళిపోతుందంటే లేదు. ప్రియులారా, వారికి వచ్చినటువంటివే మనకి కూడా వస్తాయి. కానీ వారికి లేనిది మనకి ఉన్నది ఏమిటంటే యేసు ప్రభు మనతో పాటు ఉన్నాడు. వీటన్నిటినీ జయించినటువంటి క్రీస్తు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఆ మరణము నీ శరీరానికి దాపురించినా కూడా నీ ఆత్మకి నిత్య మరణము లేకుండా మిమ్మల్ని విడిపించేటువంటి సజీవుడు అయినటువంటి నేను లేచి ఉన్నాను, మీకు సమాధానము కలుగునుగాక. బైబిల్ అంతట్లో కూడా సమాధానము కలుగునుగాక. చాలా చక్కగా ఒక భక్తుడి మాట రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఏమంటాడంటే, బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఆయన జీవిస్తూ ఉన్నాడు కాబట్టి నేను రేపుటిని నేను చూడగలుగుతాను, లేదంటే ఎదుర్కోగలుగుతున్నాను. బికాస్ హీ లివ్స్ ఆల్ ఫియర్ ఈస్ గాన్. ఏమంటున్నాడంటే ఆయన జీవిస్తూ ఉన్నాడు కాబట్టి నాకున్న భయాలన్నీ ఏమైనా పోయాయి. అంతే, భయాలన్నీ ఏమయ్యాయి
పోయాయి. బికాస్ ఐ నో హీ హోల్డ్స్ ద ఫ్యూచర్ అండ్ లైఫ్ ఈస్ వర్త్ ద లివింగ్ అంటున్నాడు. అంటే ఆయన జీవించు ఉన్నాడు కాబట్టి, రేపు అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి, రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు, కానీ రేపు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. కాబట్టి నేను బ్రతకడంలో ఒక అర్థం ఉంది. హల్లెలూయా. మనం బ్రతకడంలో ఒక అర్థం ఉంది. మనం ఎందుకు బ్రతుకున్నాం అంటే అందరిలాగా కుక్కలాగా, నక్కలాగా, పందిలాగా మనం బ్రతకటం లేదు. అవి చచ్చి మట్టితో అయిపోతే దాని బ్రతుకుతో అక్కడతో అయిపోయింది. కానీ మన బ్రతుకు అక్కడతో ఆగిపోయేటువంటిది కాదు ప్రియులారా. శరీరం యొక్క బ్రతుకు, శరీరంలో ఉన్నటువంటి జీవం అక్కడతో అయిపోయిందేమో, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకి ఏం చేశాడు? ఆయన మందు వేశాడు, ఆయన వ్యాక్సిన్ వేశాడు. మరణం అనేది దాపరించకుండా, ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనకేమైంది? కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోసు వేసేమంటే పర్వాలేదు, ఇక మీదట మొట్టమొదటి పర్వాలేదు, ఇంక పర్వాలేదు. ఎవరికి వేశారంటే మొట్టమొదటిగా ఆ వ్యాక్సిన్ అంతా కూడా డాక్టర్లకి, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులకి వేశారు. ఎందుకంటే వాళ్ళు అనేక మందికి ఏం చేయాలా? ట్రీట్మెంట్ చేయాలా. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ రోగం వాళ్ళకి సంక్రమిస్తే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయలేరని మొట్టమొదట డాక్టర్స్ కి, నర్సెస్ కి, ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోగం అంటుపట్టకుండా. కానీ దేవుడు ఏం చేశాడట? ఆ వ్యాక్సిన్ మన అందరి ఆత్మలకి వేసేసాడు. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మన ఆత్మలకు ఏం చేశాడు? వ్యాక్సిన్ వేశాడు. ఇక మీదట నువ్వు మరణము దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మరణము నిన్నేమీ చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పునరుత్థానుడు అవడం వలన మనకి వ్యాక్సిన్ వేయబడింది. ఆయన ఏమంటున్నాడంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. లోకం ఇచ్చేటువంటి శాంతి ఎప్పటితో ఉండేది, అప్పటితో పోయేది. 4 రూపాయలు 5 రూపాయలు పెట్టి కొనుక్కున్న సిగరెట్ ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు కలిస్తే అక్కడతో దాంట్లో ఉన్నటువంటి మళ్ళీ ఇంకో సిగరెట్ కొడుకు వెతకాలి. 100 రూపాయలు సినిమా టికెట్ తీసుకుని వెళ్ళి అక్కడ ఏదో 2 గంటలు సమాధానంగా ఉందాము, సంతోషంగా ఉండి వద్దాము అంటే మళ్ళా అది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా నీ జీవితంలో అశాంతి. ఏదో 100 రూపాయలు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్ కొట్టేసి ఆ తాగుదామంటే అది తాగింది ఎంతవరకు ఏదో మహా అయితే 4 గంటలు 5 గంటలు అనుకోవచ్చు, మనకు తెలియదు. కానీ ఆ తర్వాత మళ్ళా అంతకు మించిన అశాంతి, అంతకు మించినటువంటి శ్రమ. ఎందుకంటే ఉన్న డబ్బులు పోయాయి. ఇప్పుడు మళ్ళా డబ్బులు కొరకు వెతుక్కోవాలి, మళ్ళా కష్టపడాలి. రోజంతా కష్టపడడం, సాయంకాలం ఖర్చు పెట్టడం, తిరిగి అదే ప్రయాస. మానవుడి తాలూకా జీవితం అశాంతితో నిండిపోయేటువంటి జీవితానికి ప్రభు ఏమంటున్నాడంటే, మీకు సమాధానం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానంలో, పునరుత్థానుడైనటువంటి యేసు ఇచ్చినటువంటి బోధల్లో, పునరుత్థానుడైనటువంటి యేసు మనతో పలికితున్నటువంటి మాటల్లో ఆయన ఇచ్చేటువంటి మాట ఏంటంటే, సమాధానము కలిగి జీవించండి. ఆత్మీయ సమాధానం, మానసిక సమాధానం, ఆర్థిక సమాధానం, సహవాస సమాధానం, ప్రతి దాంట్లో కూడా మనం సమాధానము పడినటువంటి వారుగా, సమాధానంతో నింపబడినటువంటి వారుగా, తొణికిసలాడేటువంటి బ్రతుకు కాకుండా ఇక మీదట శాంతికరమైనటువంటి జీవితాన్ని, నా శాంతిని, ఆ శాంతి ఏదైతే అది ఇస్తున్నాడో ఆ శాంతిని మీరు పొందుకొని దేని గురించి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు అని పునరుత్థానుడైనటువంటి యేసు పలికినటువంటి ఆ మాటల్లో, ఆ 40 దినాలు ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో, లేదంటే ఆ 40 దినాలు మనకిచ్చినటువంటి వాగ్దానాల్లో మొట్టమొదటి మాట ఏమిటంటే, మీరు సమాధానం కలిగి ఉండండి. రెండవ మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 21 ఈ విధంగా ఉంది. అప్పుడు యేసు, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈ మాట చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు? సమాధానం కలుగును గాక అని చెప్పి, తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పంపుతున్నాను.
యేసుప్రభు వారు సేవ ప్రారంభించిన తర్వాత ఆయన మాటలు, ఆయన బోధల్లో చూసినటువంటి వారినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. తర్వాత పరలోక రాజ్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బోధలన్నిటిలో కూడా మీరు చూసినట్లయితే, నా యొద్దకు రండి, దాహము కొన్నవారులారా నా యొద్దకు రండి, దాహము నేను తీరుస్తాను. అంతవరకు యేసు ప్రభు వారు సిలువలో మరణించి పునరుత్థానం అవ్వక ముందంతా కూడా యేసు ప్రభు బోధ చూసినట్లయితే, నా యొద్దకు రండి 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 అంటున్నాడు. కానీ పునరుద్ధానుడైనటువంటి యేసు ఏమంటున్నాడంటే, మీరు ఇక మీదట పొండి. ఎక్కడికి పొండి? ఎక్కడికి పొండి? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. తండ్రి యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? తండ్రి నన్ను పంపించిన ప్రకారము అని అంటున్నాడు కదా. ఎందుకు తండ్రి ఆయన్ని లోకానికి పంపించాడు? నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు తండ్రి ఏం చేశాడు? లోకములో సమాధాన సువార్త ప్రకటించడానికి, మానవుడిని విడుదల కలిగించడం కొరకు, మానవుడి కొరకు సిలువలో, మానవుల యొక్క పాపము కొరకు సిలువలో మరణించడం కొరకు, మార్గమును చూపుట కొరకు యేసు ప్రభువుని తండ్రి ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. తండ్రి నన్నైతే ఎలాగైతే పంపించాడో మీ కొరకు నేను ఎలాగైతే వచ్చానో, కనుక నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. అంతవరకు రండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? వచ్చారు, చూశారు, ఇక మీదట ఏం చేయండి? మీరు వెళ్ళండి. సువార్త అంటే ఏమిటంటే, కమ్ అండ్ సీ, గో అండ్ టెల్ అంటారు. ఏంటట? వచ్చి చూడండి, వెళ్ళి ప్రకటించండి. యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట. వచ్చారు, నాతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు. నేను చేసిన అద్భుతాలు చూశారు, నేను ఆశ్చర్యాలు చూశారు, నేను చేసినటువంటి ప్రార్థన చూశారు, నేను విన్నటువంటి మాట విన్నారు, నేను చేసినటువంటి కార్యాలన్నిటినీ కూడా నాతో పాటు మీరు ఏం చేశారు? చూశారు. చూసినటువంటి వారు చూసినట్లుగానే ఉండిపోవద్దు. చూసినటువంటి వారు ఎప్పుడు చూడడానికే మీ కళ్ళు అప్పగించి ఉండిపోవద్దు. వచ్చారు, చూశారు. ఎంతకాలం చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుందండి. ఎంతకాలం చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా ఇంకా వినాలనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘంలో సభ్యుడైనా కూడా ఇంకా సంఘానికి రావాలనే ఉంటుంది. మంచిది. కానీ సంఘానికి వస్తూ ఉన్నాం, వచ్చినటువంటి వారు ఏం చేయాలా? సంఘానికి వస్తే ఇక్కడికి వచ్చి ఛార్జ్ అవ్వాలి. ఇక్కడికి వస్తే వాక్యం చేత ఏం చేయాలి? నింపబడాలి. ఇక్కడికి వస్తే ప్రార్థనా శక్తి చేత నింపబడాలి. ఇక్కడికి వస్తే సహవాసం శక్తి చేత నింపబడి ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళా వచ్చే ఆదివారం బైబిల్ పట్టుకొని దులిపేసి వచ్చేయడానికి కాదు ప్రియులారా. సంఘానికి వచ్చింది ఉత్తినికే వెళ్ళడానికి, వచ్చేయడానికి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి చర్చ ఏమిటంటే, రండి వినండి, రక్షణ పొందండి. రండి రక్షణ పొందండి. అది ఎవరి కొరకు? రక్షణ పొందిన వారు కాదు. రక్షణ ఆల్రెడీ పొందినటువంటి వారు ఏం చేయాలి? దీన్ని లోకానికి వెళ్ళి ప్రకటించడం కొరకు. యేసుప్రభు వారు అంటున్నారు, మీరు వచ్చారు, చూశారు, చూసినటువంటి వారిని తండ్రి నన్ను ఎలాగైతే లోకంలో పంపించాడో నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తూ ఉన్నా. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పెద్ద సమస్య ఏమిటంటే, సంఘాలు ఎన్ని సంవత్సరాలైనా కూడా మా సంఘ సభ్యుడు ఎక్కడికి పోకూడదు, మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడికి పోకూడదు, మా సంఘంలోనే ఉండాలి, మా సంఘానికే కానుకలు వేయాలి, మా సంఘంలోనే సభ్యుడిగా ఉండాలి. ప్రతి వారు పాస్టర్ గారికి లేదంటే సంఘంలో ఉన్నటువంటి నాయకులకి ఒకటేంటంటే, మొన్న ఆదివారం రాలేదు, ఏమయ్యావు అంటే మంచిదే, కేర్ తీసుకోవడం చాలా మంచిదే. కానీ ఏ చర్చికి, ఏ సంఘానికి లేదంటే ఏ సువార్తకి మా వాళ్ళు అక్కడికి పోకూడదు. మా వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలా? మా కట్టులోనే ఉండాలి. సంఘాలు ఎలాగైపోతే 4 గోడల మధ్యలో ఉండేటువంటి బందీకానాలు అయిపోయాయి.
చాలా సంఘాల్లో విశ్వాసులు ఏమయ్యారంటే, లోకం నుండి పాపము నుండి విడిపింపబడి విమోచింపబడినటువంటి వారు, స్వతంత్రం పొందుకున్నటువంటి వారు సంఘములో ఈరోజు ఏమయ్యారు? వారి స్వాతంత్రాన్ని కోల్పోయారు పిల్లలు. ఏ సంఘాలు సువార్త కొరకు ప్రకటిస్తూ ఉన్నాయి? ఏ సంఘాల కొరకు లోకానికి పంపిస్తూ ఉన్నాయి? ఏ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతి వారం వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, మీ సాక్ష్యం చెప్పండి, ఆత్మలు తీసుకుని రండి అని ఈరోజు ఏ సంఘాల్లో బోధింపబడుతూ ఉంది? మా సంఘమే పెద్దదవ్వాలి, మా సంఘమే పెద్దదవ్వాలి, మా సంఘం ఎక్కడికి చెదిరిపోకూడదు. అందుకనే దేవుడు అనేక రకాలైనటువంటి పద్ధతులు ఈరోజు సంఘాల్లో ఏమవుతుందంటే, ఈ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి లాభాలు లేదంటే ఈ ఉన్నటువంటి వ్యాపారాలు ఎక్కువైపోయి సంఘాల్లో కొట్లాట అయ్యి కొత్త సంఘాలు పుడుతున్నాయి. ఎలా పుడుతున్నాయి అంటే, సువార్త ప్రకటించే సంఘాలు పుట్టడం లేదు, సంఘాలు విడిపోయి కొత్త సంఘాలు పుడుతున్నాయి. పరిశుద్ధ పాపులు. సంఘంలో ఉన్నవారు ఎవరట? పరిశుద్ధ పాపులు. ఎందుకంటే మనకు అప్పగించినటువంటి బాధ్యత, పునరుత్థానుడైనటువంటి యేసు వారితో చెప్తున్నటువంటి అంటే, మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను, తండ్రి నన్ను పంపించాడు, నేను వచ్చాను. పరలోకంలో ఆ మహిమను విడిచిపెట్టకూడనటువంటి భాగ్యంగా నేను ఎంచుకొనలేదు. దేవదూతలతో 24 గంటలు పరిశుద్ధుడు కలబడుతున్నటువంటి ఆ కొలుపులు నాకు చాలవని ఇక్కడ మీరు వచ్చి నన్ను కొలిస్తే మీ కొలుపులు బట్టి నేను కూర్చుంటానని ఆయన రాలేదు. ఇక్కడికి ఆయనకి ఆరాధన చాలలేదని రాలేదు. ఆయన వెంబడించేటువంటి వారు దేవదూతలు ఆయన్ని 24 గంటలు స్తుతిస్తూ ఉంటే ఆయన మహిమలో ఆ మహిమ చాలలేదని ఇక్కడికి రాలేదు. ఎందుకు వచ్చాడంటే, వాటన్నిటినీ విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఏమంటున్నాడంటే, నేను అవన్నీ విడిచిపెట్టి వచ్చాను, నేను ఒక మాదిరి మీకు చూపిస్తూ ఉన్నాను, మిమ్మల్ని కూడా నేనేం చేస్తున్నాను? పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి. ఒక సంఘము తాలూకా అభివృద్ధి దేనిపైన ఉంటుందంటే, సంఘము సువార్త ప్రకటించడం. ఏ సంఘం అయితే సువార్త ప్రకటించదో, ఏ సంఘం అయితే సువార్త వ్యాప్తిలో కుంటిబడిపోతుందో, ఏ సంఘం అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో అలక్ష్యము చేస్తుందో, ఆ సంఘములో అనేకమైనటువంటి సమస్యలకి లేదంటే దేవుని చిత్తము జరగకుండా ఉండడానికి ఆ సంఘము ఒక అడ్డుబండగా తయారవుతుంది. ప్రియులారా, దేవుడు ఎందుకొరకు సంఘాన్ని ఉంచలేదు ఈ లోకానికి? క్రైస్తవ వ్యాప్తి ఎలా జరుగుతుందంటే, చాలా 3 రకాలైనటువంటి వ్యాప్తి క్రైస్తవ అభివృద్ధి గురించి చెప్తారు పిల్లలు. క్రైస్తవ అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే, ఒకటి బయలాజికల్ గ్రోత్ అంటారు. బయలాజికల్ గ్రోత్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏమిటంటే, ఇది సంఖ్య అంటే కుటుంబ పరంగా జరిగేటువంటిది, లేదంటే ఒక పుట్టడం ద్వారా ఎలా చెప్తారంటే, నేను రక్షింపబడ్డాను, నాకు వివాహం అయింది, నేను నా భార్య, నాకు ఒక కూతురు పుట్టింది, ఇప్పుడు నేను సంఘ సభ్యుడిని, నేను మ్యారేజ్ చేసుకున్నాను, నా భార్య వచ్చింది సంఘానికి. ఎంతమంది అయ్యాం సంఘ సభ్యులవి? 2 అయ్యాం. మా పాప పుట్టింది, ఎంతమంది అయ్యాం? 3 అయ్యాం. 3 అయిన తర్వాత మళ్ళా నా పాప పెద్దదయింది, దానికి పెళ్లి చేశాను, మా అల్లుడు వచ్చాడు, ఎంతమంది అయింది? 4 సంఘాలు. ఒకసారి అల్లుడు వస్తాడు, లేదంటే మా కూతురు వెళ్ళిపోతుంది, అప్పుడు సంఘ సభ్యులు ఎంతమంది? మళ్ళా 2. అంతే కదా, కూతురు వెళ్ళిపోయింది. ఓకే, ఇలాగూ పుట్టడం ద్వారా అంటే నాకు నా పిల్లలు, మీకు మీ పిల్లలు, మీ సంతతి. ఇప్పుడు మన సంఘంలో చూసినట్లయితే కొంత అభివృద్ధి ఉంది. అభివృద్ధిలో ఎక్కువ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎలా వచ్చింది? సంతాన అభివృద్ధి ద్వారా వచ్చింది. రామునాడికి పెళ్ళి అయింది, రామునాడికి పిల్లలు పుట్టారు, సంఘం కొంచెం సంఘం పెరిగింది. తర్వాత సత్యనాడికి పెళ్ళి అయింది, సత్యనాడికి రామక్కకి పిల్లలకి పెళ్ళి అయింది, వాళ్ళ అల్లుడు పిల్లలు వచ్చారు, మరికొంత పెరిగింది. ఇది బయలాజికల్ గ్రోత్. ఇది ఏంటంటే బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు ఎవరో ఉండరు, కానీ ఇదేంటంటే కేవలం మన పిల్లల ద్వారా ఎదిగేటువంటి. ఇది ఎలా పెరుగుతుంది? సంవత్సరాలు గడుతుంటే పెరుగుతూ ఉంటది. క్రైస్తవ్యం అలాగా సంఘం తాలూకు బయలాజికల్ గ్రోత్ అంటారు.
ఈ ఈ బయలాజికల్ గ్రోత్ ముస్లిమ్స్ బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు 2-3 పెళ్లి 7 పెళ్లిళ్ళ వరకు చేసుకోవచ్చు ముస్లిమ్స్. అందుకనే వారు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటే ఎక్కువ సంతానం ఉంటే ముస్లిమ్స్ బాగా అభివృద్ధి చెందుతారు. ఆ విధంగా కూడా వాళ్ళంట వారి సంతతి ద్వారా ఎక్కువ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ ఒకవేళ ఈ అభివృద్ధి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి నాకు ఒక పాపే పుట్టింది అనుకోండి, మేమిద్దరం పోయిన తర్వాత మాకు ఒక పాపే మిగులుతుంది. సంఘ సభ్యులు అంతవరకు 3, ఇప్పుడు ఏమైపోయారు, ఒకరైపోయారు. ఈ అభివృద్ధి ఎలా ఉంటుందంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది, కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఇది పెద్దగా పెరగదు, అలాగే ఎక్కువగా కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఇది బయలాజికల్ గ్రోత్. రెండవది చూసినట్లయితే మన సువార్త ప్రకటించడం ద్వారా కన్వర్షనల్ గ్రోత్ అంటారు. కన్వర్షనల్ గ్రోత్ అంటే మనము నమ్ముకున్నాము, మనము ఊర్లోకి వెళ్ళాము, మనం పక్క గ్రామానికి వెళ్ళాము, ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాము, సువార్తను ప్రకటించాము, వారు రక్షింపబడ్డారు, వాళ్ళు సంఘంలోనికి వచ్చి చేర్చబడుతున్నారు. ఇది ఏంటంటే కన్వర్షనల్ గ్రోత్. అంటే నూతనంగా ఆత్మల్ని మనం ఏం చేస్తున్నాం, సంపాదిస్తూ ఉన్నాం, సంఘములో చేరుస్తూ ఉన్నాం. ఈ సంఘము అభివృద్ధి చెందింది. ఆదిమ సంఘము లేదంటే ప్రారంభ సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే, పేతురు ప్రసంగిస్తున్నాడు, 5,000 మంది మారు మనసు పొందారు. 5,000 మంది ఏమైంది, రాత్రికి రాత్రే యెరూషలేములో ఉన్నటువంటి సంఘం సభ్యులు ఎంత అయింది, నిన్న చూస్తే 12 మంది, నిన్న సాయంకాలం చూస్తే 70 మంది, ఈరోజు ఏమైపోయింది 5,000 మంది అయిపోయారు. 3,000 మంది చేర్చబడుతున్నారు. కొత్త సంఘం ఏమవుతుంది, మల్టిప్లికేషన్ ఎలా పెరిగిపోతుందంటే టక పెరిగిపోతుంది. ఇది సువార్త ప్రకటించడం ద్వారా వచ్చేటువంటి గ్రోత్, అభివృద్ధి. మూడవది ఉంది. మూడవ అభివృద్ధి ఏమిటంటే ట్రాన్స్ఫార్మ్ గ్రోత్, అంటే ట్రాన్స్ఫర్ గ్రోత్ అంటారు. ట్రాన్స్ఫర్ గ్రోత్ అంటే ఈ చర్చ్ నుంచి ఆ చర్చికి, ఆ చర్చ్ నుంచి ఈ చర్చికి వచ్చేటువంటి గ్రోత్ కదా. ఈరోజు చాలా చర్చిలు, సపోజ్ నేను పేరు చెప్పడానికి ఇప్పట్లేదు, కానీ హైదరాబాద్లో ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆ పెద్ద పాస్టర్ గారు, ఏషియాలోనే పెద్ద చర్చ్ కట్టాము, మా చర్చిలో ఉన్నటువంటి సభ్యులు ఎంతవరకు ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేరు అని చెప్పి పెద్ద స్టేడియం లాంటి చర్చి కట్టారు. అంతేకాకుండా ప్రతి సిటీలో కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క థియేటర్ లాంటి చర్చిలు కట్టారు. చర్చిలు కట్టినటువంటి వారందరి చర్చిలకి ఆ సభ్యులు వెళ్తున్నారు. వాళ్ళ సభ్యులు చెప్పినట్టు కరెక్టే. వాళ్ళు ఏంటంటే బాగా పెరిగిపోతుంది. 5,000 మంది, 10,000 మంది, 50,000 మంది సంఘ సభ్యులు అండి. మా చర్చికి ఎంతమంది వస్తారు తెలుసా, 50,000 మంది వస్తారు. ఏం చేస్తున్నారు, వచ్చినటువంటి వారికి సూట్ ఇస్తాం, వచ్చినటువంటి వారికి కోట్ ఇస్తాం, వచ్చినటువంటి వారికి ఏసీ ఇస్తాం. ఏసీ ఇవ్వడం కాకుండా మీ కొరకు కార్లు పెడతాం, మీ కొరకు బస్సులు పెడతాం, మీకు అన్ని రకాలైనటువంటి సుఖవంతంగా మిమ్మల్ని చూసుకుంటాం. రండి, మా ఆరాధన బాగుంటది, మా స్థుతి బాగుంటది, మా వాక్యం బాగుంటది, మా చర్చిలో ఉన్నటువంటి కూర్చుంటే ఎంత చక్కగా ఉంటుందో, చల్లగా ఉంటది. ఇంత వేడి అసలు లేదు. సెంట్రల్ ఏసీ పెట్టిసాం తెలుసా, మిమ్మల్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామో. అంటే వీళ్ళు చర్చిల్లోంచి ఏమవుతున్నారు, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఉన్న చర్చిలను కూలగొట్టి వాళ్ళు సంఘాలు కడుతున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి సువార్త ప్రకటించింది లేదు, డైరెక్ట్ గా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి సువార్తను అందించేటువంటి పని లేదు, దానికి ఒక డబ్బు ఖర్చు పెట్టేటువంటి పని లేదు. కానీ సంఘాలని ఏం చేస్తున్నారు, దోచుకొని కట్టేటువంటిది ట్రాన్స్ఫార్మ్ గ్రోత్. అంటే ఆ చర్చి నుంచి ఈ చర్చికి ఏం చెట్టి పిల్లల్ని ఏం చేస్తున్నాం, లాక్కునేటువంటి, బుట్టలో చేపలు పట్టేటువంటి జాలర్లు. వీళ్ళంతా బుట్టలో చేపలు పట్టేటువంటి జాలర్లు. ఈ జాలర్లు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. మనం లోకానికి వెళ్ళి చెరువులో చేపలు పట్టడం కన్నా బుట్టలో చేపలు పట్టడంలో చాలా నైపుణ్యులం. ఎంత నైపుణ్యులం అంటే తెలియకుండా, పాస్టర్ గారికి తెలియకుండానే ఆ బుట్టలో చేపల్ని దోచేసుకుంటూ ఉంటాం. ఇది ట్రాన్స్ఫర్ గ్రోత్. ఈ రకమైనటువంటి గ్రోత్ ప్రియులారా మనల్ని మొట్టమొదటిగా కేవలం బయలాజికల్ గ్రోత్ లోనే ఉండిపోవడానికి దేవుడు మనల్ని ఉంచలేదు. అంటే సంతానోత్పత్తి ద్వారా జరిగేటువంటి అభివృద్ధిని బట్టే సంఘం అభివృద్ధి చెందడానికి దేవుడు అది మాత్రం కోరుకోవటం లేదు.
లేదంటే వేరే సంఘాల నుంచి ఆ చర్చ్ బాగోలేదండి, మీ పాస్టర్ గారి పంచోడు కాదండి, లేదంటే మీ చర్చిలోని ఏదో ఉందండి, ఆ చర్చ ఏంది అండి, మా చర్చికి వచ్చేయండి చాలా బాగుంటది అని చెప్పి సంఘాలను దోచుకొని మనం అభివృద్ధి చెందడానికి దేవుడు మనల్ని కోరుకోవట్లేదు. దేవుడు కోరుకుంటుంది, లోకంలోనికి నేనేం చేస్తున్నాను, మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, లోకంలో ఉన్నటువంటి వారిని సంఘంలోనికి తీసుకొని రండి. అందుకని యేసు ప్రభు వారు అంతవరకు రండి అనేటువంటి బోధించిన ఆయన పునరుత్థానుడైనటువంటి వారు, మీరు వెళ్ళండి, నేను లోకాన్ని నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. కోరుకున్న సంగమా, మనల్ని దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? పంపించలేదా? మనకిస్తున్నటువంటి మాట ఇదే, పంపిస్తున్నాను నేను మిమ్మల్ని. ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు మీ పని. మీరు లోకానికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారికి సువార్త ప్రకటించడానికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఛార్జింగ్ పాయింట్ మాత్రమే. మీరు మొబైల్ వాడాలి, వచ్చి ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోవడానికే కాదు. ఆ ఫోన్లోండి ఫోన్ చేయండి, ఆ ఫోన్లోండి ఇతను కాల్ చేయండి, ఆ ఫోన్ వాడండి. వచ్చి ఇక్కడికి ఛార్జింగ్ పెట్టుకొని వాక్యం విని ఆ స్తుతి చేసి అబ్బాయి ఎంత బాగుందో, అబ్బాయి ఎంత బాగుందని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికి కాదు ప్రియులారా. యేసుప్రభు వారు అంటున్నారు, నేను లోకానికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి. మనకి ఇంక సమయం లేదు లోతుగా వెళ్ళడానికి. తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 22, 23వ మాటని గాని మీరు చూసినట్లయితే, యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి భాగం 20వ అధ్యాయంలోనే 22, 23లో చూసినట్లయితే చెప్పండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధాత్మను పొందుడి. 20 మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు లోకములోనికి మనల్ని పంపించడం మాత్రమే కాదు గాని ఉత్తనికే పంపించలేదు, వెళ్ళిపోండి చెప్పండి అని ఉత్తనికే లోకానికి పంపించలేదు. ఆయన ఏమంటున్నాడంటే వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకునండి అని పరిశుద్ధాత్మతో వారిని నింపి వారికి బలమునిచ్చి, వారికి అధికారమునిచ్చి, వారికి శక్తినిచ్చి ఏమంటున్నాడు, మీరు లోకానికి వెళ్ళండి అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, యేసుప్రభు వారు ఒక దగ్గర పక్షవాయువు గలవాడిని యేసుప్రభు దగ్గర తీసుకొని వస్తే యేసుప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, పాపములు క్షమించడానికి ఈయనెవరు? దేవునికి ఒక్కనికే కదా పాపములు క్షమించే అధికారం ఉంది, ఈయనెవరు పాపములు క్షమించానంటున్నారు అని యేసుప్రభునే ప్రశ్నిస్తూ ఉంటే, ఇక్కడ ఆ యేసుప్రభు వారు నాకు సర్వాధికారములు ఉన్నాయి, నాకు సర్వాధికారం, పాపములు క్షమించే అధికారము దేవుని కుమారుడిగా నాకు ఉంది అని ప్రకటించినటువంటి యేసుప్రభు వారు ఆ అధికారాన్ని ఆయన దగ్గరే ఉంచుకోలేదు, కానీ ఆ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? నీకు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు నాకు అధికారం ఉంది. నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో వారి పాపాలు క్షమింపబడటానికి మిమ్మల్ని నన్ను పోలినటువంటి వానిగా ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప అధికారం అండి! పాపాలు క్షమించడం అంటే నార్మల్ కాదు. ఒక తప్పు చెప్పి ఒక వేరే ఏదైనా క్షమించవచ్చు, కానీ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పాపాలని క్షమించాలంటే ఆ పాపాలని క్షమించేటువంటి అధికారము అవి ఎవరైతే నువ్వు యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రభువు వారు అంగీకరించినప్పుడు వారి పాపాలను క్షమిస్తున్నావంటే నీ ఒక సాధనముగా వినియోగింపబడ్డావు, నీవు ఇతరుల పాపాలను పోగొట్టడానికి ఒక ఆయుధముగా వాడబడ్డావు అంటే దేవుడు ఏమంటున్నాడు? అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరి పాపాలను ఉండనిస్తావో అవి ఉంటాయి, కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఎవడ పాపాన్ని ఆడుకోని మనకెందుకులే, వాడి పాపాలు వాడి మీద ఉండును గాక అని మనకున్నటువంటి మన పాపాలను క్షమింపడ్డాం, కానీ మనం ఇతరుల పాపాలను క్షమించడానికి మనం ఏం చేయటం లేదు, అధికారాన్ని వాడటం లేదు. ఈరోజు లోకంలో అనేక మంది పాపంలో జీవిస్తూ ఉన్నారు అని అంటే దానివల్ల వారి పాపాలను వారు జీవిస్తూ ఉండడం బట్టి వారి తప్పే కాదు, నీ తప్పు నా తప్పు కూడా ఉంది.
ఎందుకంటే నువ్వు సువార్తను ప్రకటించకుండా వారి పాపాలు వాడి మీద ఉండునుగా, కానీ నువ్వు ఉంటున్నావు కాబట్టి వారి పాపాలు వాడి మీద ఉంటున్నాయి కనుక వాడు పాపంలో పుడుతున్నాడు, పాపంలో చేస్తున్నాడు, పాపంతో రోగంలో అనుభవిస్తున్నాడు, పాపముతో వాడు చివరికి నరకానికి పోతూ ఉన్నాడంటే అది ఎవరి మీద ఉన్నటువంటి తప్పు తెలుసా? నీకు అధికారం ఇచ్చాను నేను, కానీ నువ్వు పాపాలను క్షమించకుండా, వారి పాపాలు క్షమింపబడకుండా, వారి పాపాలు వాడి మీద ఉండనుగాక అని చెప్పి నీ ప్రవర్తన ఉంది, నీ జీవితం ఉంది, నీ సువార్త ప్రకటించడం లేదు. ప్రకటించకపోవడాన్ని బట్టి వాడి పాపాల్లో వాడు పుట్టి వాడు పాపంలోనే చస్తూ ఉన్నాడు. చావడం ద్వారా ఒకరోజు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆయన ప్రశ్నిస్తాడట. నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు ప్రియులారా. అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నువ్వు వారి మీద ఊది వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ ఎవరు అనంటే పరిశుద్ధాత్మ ఆదరణ కర్త. మనల్ని మన కష్టాల్లో, మనకి ఇబ్బందుల్లో, మనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనల్ని ఆదరించేవాడు, ఓదార్చువాడు, మనకి సహాయము చేయువాడు. పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ అన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం నింపబడతామో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద అధికారం కలిగి మనలో ఉంటుందో అప్పుడు మనకెట్టట సత్యస్వరూపి అయినటువంటి, అంటే మన స్వరూప్యాన్ని సత్యములోనికి రూపాంతరము తీసుకునేటువంటి విధంగా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందట? ఒక్కొక్క రోజుకి మనల్ని పరిశుద్ధపరుస్తూ వస్తూ ఉంటదట. అంతర్మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మట ఉత్తరవాది అంటే మన పక్షముగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? విజ్ఞాపన చేసేటువంటి వాడుగా, నీ పక్షముగా పోరాడేటువంటి వాడుగా, నీ పక్షముగా నిలబడి, అంటే ఒక జడ్జి దగ్గరికి ఒక ముద్దాయి తీసుకుని వెళ్తే పక్కన లాయర్ గారు ఉండి, ఏమండి మా వాడు చేసింది తప్పు కాదండి, వాడు చేసినటువంటి మాటలో తప్పు లేదండి, అయితే ఒకవేళ తప్పున్నా కూడా క్షమించండి అని న్యాయాధిపతి దగ్గర మన పక్షమున ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. ఉత్తరవాదిగా ఉంటాడట, మన పక్షంగా పోరాడుతూ ఉంటాడట, మనల్ని పక్షంగా నిలబడి మనల్ని ఇంకా శుద్ధి చేయడం కొరకు, మనం ఇంకా నిలిచి ఉండడం కొరకు ఏం చేస్తాడట? ఇంకా అయ్యా ఏదో అయిపోయింది, మరికొద్ది సమయం ఇవ్వండి, ఇప్పుడే మీరు వచ్చేస్తే, లేదంటే ఇప్పుడే వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతే వాడు పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతాడేమో, ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి, ఇంకొకసారి తప్పుని క్షమించండి, మరొకసారి ఆ పాప నా కుమార్తెని మీరు ఓదార్చండి, నా కుమార్తె ఓకే ఇంకా తప్పులో ఉంది, ఒక్కొక్కసారి దాన్ని బయటికి రావడానికి కొంచెం సహాయం చేయండి అని చెప్పి ఏం చేస్తాడు? మన పక్కన ఆయన హెల్పర్ అండి, సహాయం చేసేటువంటి వాడు, మన పక్షాన ఉత్తరవాది అయినటువంటి వాడు, మనల్ని సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కేవలం డెనామినేషన్ కాదండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ అంటే పెంతెకోస్తు వాళ్ళు పరిశుద్ధాత్మ. పెంతెకోస్తు కాదు పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి అవసరమే. ఆదిమ మన కోరుకున్న సంఘాన్ని ప్రారంభ దినాల్లో చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మతో మనం నింపబడినటువంటి ఆ నింపుదల, అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని ఆయన ఆధారపడుతూ మనం ఎదిగినటువంటి ఎదుగుదల ఏమైపోయింది? పరిశుద్ధాత్మ అన్ని భాషలతో మాట్లాడేటువంటి అనుభవం ఎప్పటికీ మన దగ్గర ఉందా, లేదంటే దాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? ప్రియులారా, కొన్నిసార్లు ఒత్తిడి వచ్చినప్పుడు, కొన్నిసార్లు భయం వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఏం కావాలి అని అనుకుంటే అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతించేటువంటి అనుభవం నా వ్యక్తిగతంగా నేను చాలాసార్లు చేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ అన్ని భాషలతో చెప్పశక్తికి కావాలనేటువంటి మూలుగులతో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మ అభిషేకంతో వ్యక్తిగతంగా దేవుడి స్తుతించినప్పుడు మనం డమ్మ కొడుతుంటే, ఇక్కడ కొడుతుంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం పాట పాడితే ఇది లేకపోతే మన పాట చాలా నీరసంగా అయిపోతుంది కదా. కోరుకుంట్లో పాటలు పాడుతున్నప్పుడు ఈ చూస్తే ఏ పాటకైనా వాళ్ళు ఒకటే పరిగెత్తించుతారు. అది మెల్లగా పాడినటువంటి పాట, లేదంటే మనసుతో పాడినటువంటి పాట, శాంతిగా పాడవలసినటువంటి పాటను కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే దమ్ము. కన్నీరుతో పాడినటువంటి పాట కూడా మనం ఏంటంటే ఉత్సాహంతో పాడేటట్లుగా పాడుతూ ఉంటాం. కానీ కేవలం డ్రమ్ములు, చప్పట్లు అందరూ కొడితే పాడేటువంటి పాట, ఆరాధించేటువంటి ఆరాధన కాదు ప్రియులారా. అది హృదయములో నుండి మంట ద్వారా వచ్చేటువంటిది, హృదయములో సమర్పణ ద్వారా వచ్చేటువంటిది, ఆంతర్యములో నుండి మన కన్నీటితో వచ్చేటువంటి ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం డ్రమ్ముల ద్వారానే కాదు.
పరిశుద్ధాత్మ అభిషేకం అంటే, పరిశుద్ధాత్మతో నింపుదలంటే కేవలం బయట ఉన్నటువంటి ఒక కార్యాలను బట్టి వచ్చేది కాదు, మన ఆంతర్యములో నుండి పుట్టేది. అటువంటి పరిశుద్ధాత్మ ఈరోజు సంఘాల్లో బోధింపబడటం లేదు. అటువంటి పరిశుద్ధాత్మని గురించి ఈరోజు చాలా మంది చిన్న చూపు అనుకుంటున్నారు. అన్ని భాషల్లో మాట్లాడడం అంటే అదేదో మనకి తెలియనటువంటి భాష అని, అది మనకెందుకులే అని ఊరుకుంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఈ లోకంలో బ్రతకలేము. పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధత అనేది మనం సాధించలేము. పరిశుద్ధాత్మ లేకుండా సువార్తని లోకంలో బోధించలేము. ఈ లోకంలో సాక్షిగా ఆయన కొరకు నిలబడలేము. పరిశుద్ధాత్మ యొక్క రాజ్యంలోనూ లేదా పరిశుద్ధాత్మ పరిపాలనలోనే ప్రస్తుతం మనం ఉన్నాం. యేసుప్రభు మన దగ్గర లేడు, తండ్రి మన దగ్గర ఇప్పుడు లేడు. కానీ మనతో పాటు ఉన్నాడు వాడు, మనలో ఉన్నటువంటి వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ. ఈ కాలమే పరిశుద్ధాత్మ కాలం. కానీ ప్రస్తుతం సంఘం, ప్రస్తుత క్రైస్తవ్యం పరిశుద్ధాత్మను పక్కన పెట్టింది. సొంత జ్ఞానం చేత, సొంత శక్తి చేత, సొంత బలం చేత సువార్త ప్రకటించాలనుకుంటుంది, లేదంటే మంచిగా ఉండాలనుకుంటుంది, లేదంటే పవిత్రతను సాధించాలనుకుంటుంది. అందుకే సంఘం ఫెయిల్ అయిపోతూ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా సువార్త వ్యాపించడం లేదంటే సంఘం సొంత శక్తితో డబ్బుల ద్వారానో లేదంటే అనేకమైనటువంటి ప్రలోభాలతోనూ సువార్త ప్రకటించాలనుకుంటూ ఉంది. కానీ నిజమైనటువంటి సువార్త పరిశుద్ధాత్మ అభిషేకముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో జీవించేటువంటి క్రైస్తవ జీవితం చాలా చాలా అవసరం. పిల్లలు, నాకు సమాధానం చెప్పవసరం లేదు. ఎంతమంది మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఉంటూ ఉన్నారు? ఎంతమందికి పరిశుద్ధాత్మ యొక్క టచ్ లేదంటే ఆ హృదయంలో ఉన్నటువంటి అంటే ఒక నడిపింపు ఆ పరిశుద్ధాత్మ హృదయంలో ఎంతమందికి ఉంటూ ఉంది? మిమ్మల్ని మీరు జవాబు వేసుకోండి. ఒకప్పుడు నీ పరిశుద్ధాత్మ జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నీ క్రైస్తవ జీవితాన్ని చూసుకో, ఇప్పుడు ఉన్నటువంటి జీవితాన్ని బేరీజ్ చేసుకో. చాలాసార్లు కూడా తెలుగుతో నడుస్తూ ఉన్నాం. తెలివి ఇక్కడికి వచ్చింది. పరిశుద్ధాత్మ ఇక్కడ మన జీవితం, మన హృదయాల్లో లేదు. కానీ ఇప్పుడు ఏమైంది? మన తెలివి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, ఈయన దగ్గరికి ఎలా ఉంటుంది, ఓకే ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది అని ఇప్పుడంతా సొంత జ్ఞానంతో నడిచేటువంటి బ్రతుకు సొంతమేగా ఆధారపడిపోతూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ ప్రభు ఏమంటుందంటే, పరిశుద్ధాత్మ శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇదే సాధ్యం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యంలో అప్పుడే జకర్యా ప్రకటిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఏదైతే ఇది మనుషుల శక్తి ద్వారా కాదు, కేవలం ఆత్మ ద్వారా మాత్రమే మనము ఆయన దగ్గరికి వెళ్ళగలం. పునరుత్థానుడైనటువంటి యేసు మనకి ఇస్తున్నటువంటిది పరిశుద్ధాత్మ వారి మీదకి ఊది ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మని పొందుకొని మీరేం చేయాలా? పరిశుద్ధాత్మ నడిపింపులో నడవలసినటువంటిది వారికి నేర్పిస్తున్నాడు. 4వ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వాక్యంలో చూసినట్లయితే, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసుప్రభు వారు ఎవరి దగ్గరికి? యేసుప్రభు వారట ఆ శిష్యులు మేడగదిలో ఉంటున్నప్పుడు, లేదంటే ఈ శిష్యులు వారి దగ్గరికి యేసుప్రభు వెళ్తున్నప్పుడు వారిలో తోమ అనేటువంటి వాడు అక్కడ లేడు. అయితే ఆ తోమ, వీరందరూ అంటున్నారు యేసుప్రభు వచ్చాడు, మాతో మాట్లాడాడు, మేము ఆయన చూసాము అని అంటే, తోమ ఏమంటున్నాడంటే, ఏయ్ నేను నమ్మను, ఆ గాయాలలో వేలు పెడితే గాని నేను నమ్మను, నేను చూడకుండా నేను నమ్మను, నేను చూస్తేనే నమ్ముతాను. నేను కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, సువార్త నాకు ప్రకటింపబడినప్పుడు నేను కూడా అదే అన్నాను, మీరు చెప్పడం కాదు, నేను చూసి నమ్ముతాను. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనిపించమనండి, అప్పుడు నేను చూసి నేను నమ్ముతాను. చాలాసార్లు ఏమనుకుంటాను, మనం చాలా తెలివైన వాళ్ళు అనుకొని చూసి నమ్ముతానండి. దేవుడు చూపించండి, ఎక్కడున్నాడో చూపించండి, ఎలా ఉన్నాడో చూపించండి, చూస్తే నేను నమ్ముతాను. తోమ అదే మాట అంటే, ప్రభు ఒక మాట వారికి చెప్తూ ఉన్నారు, ఇంతవరకు మీరు చూసి నమ్మారు, ఇంకా చూసి కూడా అనేక సార్లు మీరు నమ్మలేదు. చూసి కూడా నమ్మలేదు. ఎన్ని అద్భుతాలు చేశాడు యేసుప్రభు వారు. వారితో పాటు శిష్యులందరూ తిన్నారు, తాగారు, తిరిగారు, పడుకున్నారు. కానీ పూర్తిగా యేసుప్రభుని నమ్మారంటే నమ్మలేదు. ఈ తోమ ఇంకా ఏమంటాడంటే, నేను చూసి వేలు పెడితే గాని నేను నమ్మను అంటే,
ప్రభువు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇంతవరకు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభువారు ఇక మీదట వెళ్ళబోతూ ఉన్నాడు. మరణాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచి ఆత్మరూపుడిగా కనిపించాడు. కనిపించినటువంటి వాడు ఆరోహణమై వెళ్ళబోతున్నాడు. శిష్యులకు నేర్పిస్తున్నటువంటిది ఏమిటంటే, 3.5 సంవత్సరాలు మీరు నాతో పాటు ఉండి చూసి నా గాయాల్లో వేలు పెట్టి నేను చేసిన అద్భుతాల్లో మీరు దాన్ని తిని తాగి ఇంతవరకు నమ్మినట్లుగా నన్ను వెంబడించారు. ఇక మీదట మీ జీవితం ఎలాగుండాలంటే, చూసి నమ్మడం కాదు, ఇక మీద చూడక నమ్మడం నేర్చుకోనండి. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఏమిటి ఉన్నవి అనుటకు రుజువును అయ్యి ఉన్నది. అంటే విశ్వాసము ద్వారా బ్రతకాలి. విశ్వాసి అనేవాడు విశ్వాసం ద్వారా బ్రతకాలి, చూడకుండానే బ్రతకాలి. చూడకుండా బ్రతకడమే నేర్చుకోవాలి. ఆదిమ అపోస్తులు ఏమి వారు నమ్మారు అంటే, నా ప్రభు వారు అంతవరకు చూసి నమ్మారు. ప్రభుకి ఏమంటే, ఇక మీద చూడకుండా, మనందరము చూడకుండా నమ్మాలి. అద్భుతాలు చూడడానికి కాదు ప్రియులారా, కేవలం చూసి నమ్ముతానడానికి కాదు. ప్రభా ఇది చెయ్యండి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనకి జవాబు వస్తే నేను నమ్ముతాను, నమ్మకపోతే నేను అటు తిరిగిపోతాను ఇటు తిరిగిపోతాను అంటే చాలా సార్లు ఏంటంటే వస్తారు వెళ్తా ఉంటారు. ఏమనుకుంటా అయితే హల్లెలూయా, లేదంటే మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి అదే పరిస్థితి. మళ్ళా కొద్దిసార్లకి మళ్ళా దేవుడు 2 దెబ్బలు కొడితే మళ్ళీ అప్పుడు వచ్చి ప్రభా నమ్ముతాను బాబా అని ప్రభా వస్తారు. మళ్ళీ మరికొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళా వెనక్కి. ఇదేంటంటే ఇది పడి లేచేటువంటి కెరటం లాగే మన విశ్వాసం ఉంటుంది తప్ప. కానీ ఇక్కడ ప్రభు ఏమంటుందంటే, ఇంతవరకు మీరు చూసి నమ్మడం కాదు, కానీ ఇక మీదట మీ భౌతిక నేత్రాలు కాదు, మీ ఆత్మీయ నేత్రాలు ఏం చేయాలా? తెరుచుకోవాలి. యేసు ప్రభు ఉన్నాడా అంటే ఉన్నాడు. నువ్వు చూసావా? ఈ నేత్రాలతో నేను చూడలేదు, కానీ నువ్వు చూసావా? నేను చూశాను. ఎలా చూసావు? నా ఆత్మీయ నేత్రాలతో చూశాను. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా చూశాను, ప్రార్థన ద్వారా చూశాను, ఆత్మలో చూశాను. దేవుని తాలూకా గాలి ఉందా అంటే గాలి ఉంది. ఏది గాలి చూపించు? గాలి నాకు కనిపించదు, కానీ గాలి ఉందా? ఉంది. గాలి ఎలా కనబడుతుంది? గాలి తిరుగుతుంటే నాకు ఎక్కడో చల్లగా తగులుతూ ఉంది, దాన్ని బట్టి గాలి ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. నా ఆంతర్యంలో నేను చూస్తూ ఉన్నాను దేవుడిని. అది నేర్చుకోవాలి ప్రియులారా. క్రైస్తవులు అంటే కేవలం బాహ్య సంబంధమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలకు చూసి నమ్ముతానని కాదు. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నా ప్రార్థన వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన విన్నాడా? వింటూ ఉన్నాడు. జవాబు వచ్చిందా? రావడం పోవడం అనేది అది ఆయన చిత్తం. కానీ నా ప్రభు ఏం చేస్తున్నాడు? నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆలకిస్తూ ఉన్నాడు. అందుకనే ఆమేన్ అని ఇది కట్టడం అంటే అవును గాక నీ చిత్తం, నువ్వు నా ప్రార్థన నా మనవులన్నీ వింటూ ఉన్నావు. నా బాహ్య సంబంధంతో నేను ప్రార్థన చేసిన నా పక్కన కూర్చొని ఏమమ్మా చెప్పని నాతో ముచ్చటించడం లేదు, కానీ నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన ఏం చేస్తున్నాడు? వింటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీలో ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో పాటు వస్తూ ఉన్నాడు. నీ ప్రతి క్రియను గమనిస్తూ ఉన్నాడు, నీ ప్రతి చర్యను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు భయపడాల్సినటువంటి పని లేదు. తర్వాత మనము ఎప్పుడు కూడా మనతో పాటు ఉన్నటువంటి ఆయన అదే మాట కూడా ఆఖరిలో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉంటాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు ఆయన అల్ఫా ఒమేగా. నా తల్లిదండ్రులు నాతో పాటు ఎంత ఉంటారు? నేను నా కూతురుతో నా పిల్లలతో ఎంతవరకు ఉంటాను? నేను నా భార్యతో ఎంతవరకు ఉంటాను? తెలియదు. ఎంతవరకు ఉంటామో మనకు తెలియదు. కొంతమంది అనుకుంటారు వీళ్ళ కాపురం కడ వరకు 100 సంవత్సరాలు బ్రతుకునుగాక అని చెప్పి మన అందరం ఆశీర్వదిస్తాం, వాళ్ళు చక్కగా ఉన్నారు. కానీ మధ్యలోనే అనేక కుటుంబాలు విడిపోయేటువంటివి, లేదంటే మధ్యలో ఎవరో వెళ్ళిపోయేటువంటిది, మళ్ళా కాలాల్లో ఇంకెవరో ఆ కుటుంబంలో మళ్ళా జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంతవరకు నా భార్య ఇప్పుడు ఎవరో భార్య, ఇంతవరకు నాకు లేనటువంటి భార్య ఇప్పుడు కొత్త భార్య. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా జరిగింది? ఏదో
ప్రియులారా, మన జీవితంలో ఎవరు మనతో పాటు ఉండరు, ఎవరు మనతో పాటు నడవలేరు. కానీ మనతో పాటు నడిచేది, మనతో పాటు ఉండేది, యుగ సమాప్తి వరకు ఉండేది ఎవరు? ఆయన మనతో పాటు ఉన్నటువంటి మన ఆంతరంగిక నేత్రాలతో ఇక మీదట ఇంతవరకు నేను వెలి చూపుతో ఇంతవరకు బయట చూసి నమ్మాను, కానీ ఇక మీదట ఎలా నమ్మాలి? చూడకుండా నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి. 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 చూస్తే ఏమంటూ ఉన్నాడంటే, యోహాను సువార్తలో పేతురు దగ్గరికి యేసుప్రభువు వారు కనిపిస్తూ అంటున్నాడు. ఆ మాట నీకు చూసినట్లయితే యోహాను సువార్త 21:17 యేసు అక్కడ చూడండి 17 ఆ మాట నేను క్రోడీకరించి చెప్తాను. యేసు నా గొర్రె పిల్లను పేతురుతో ఏమంటున్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే ఏం చేయాలా? నా గొర్రెల్ని మేపము. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలను కాయము. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను మేపము. మేపండి, కాయండి. పునరుత్థానుడైనటువంటి యేసు పేతురు దగ్గరికి వచ్చేమంటున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అని అనుకుంటే ప్రేమించేవాడు చేయవలసిన పని ఏమిటి అని అంటే, నా గొర్రెలను కాయాలి, నా గొర్రెల్ని మేపాలి. ఒకవేళ నా గొర్రెలను మేపలేదు, నా గొర్రెలను కాయలేదు అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదు. చాలా సార్లు మనం ఏమనుకుంటుంటే మేపడం కాదు కదా, మేయడానే నేర్చుకుంటున్నాం. మేపడం ఎప్పుడు? ప్రభువా, నాకు మేత ఇయ్యి. నేను తిని ప్రతి ఆదివారం వచ్చి తింటాను, ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి తింటాను, బైబిల్ స్టడీకి వచ్చి తింటాను. ఎప్పుడు కూడా తిండిదే నేను తినడం. నేను ఎవరిని మేపను, ఎవరిని నేను కాయను. ఎవడు ఎటుపోతే నాకెందుకు, నా స్నేహితుడు ఎటుపోతే ఎందుకు, నా విశ్వాసం ఎటుపోతే నాకెందుకు, నా మేతే. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇదే నా తిండి చేస్తంతా కూడా. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు మేయడం కాదు, ఇక మీదట నువ్వు ఎలా చేయాల్సిందంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే కండిషను, నువ్వు ప్రేమిస్తే చెయ్యు. ప్రేమించలేదు అని అంటే నువ్వు చెయ్యలేవు. నువ్వు చెయ్యటం లేదంటే నువ్వు నన్ను ప్రేమించడం కూడా లేదు. ప్రియులారా, సిలువలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సిలువని నేను చాలాసార్లు మాట మీకు కూడా చెప్పాను. సిలువలో నిలువుకర్ర, అడ్డుకర్ర ఉందంటే నిలువుకర్ర దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ప్రేమను సూచిస్తే, అడ్డుకర్ర నీవు నీ పొరుగువానికి చూపించవలసినటువంటి ప్రేమను అది సూచిస్తూ ఉంది. నిలువుకర్ర మాత్రమే సిలువ కాదు, నిలువుకర్ర మాత్రమే క్రైస్తవ్యం కాదే కాదు, దానికి అడ్డుకర్ర కూడా ఉంటేనే అది సిలువ. అడ్డుకర్ర ఉంటేనే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ్యం. అడ్డుకర్ర, నీ పొరుగువాడిని మేపు. నీ పొరుగువాడిని నీ పొరుగువాడంటే ఎవరంటే, నీ పొరుగువాడంటే కేవలం నీ చర్చిలో ఉన్నటువంటి వాడు కాదు, కేవలం పొరుగువాడంటే కేవలం క్రైస్తవుడు మాత్రమే కాదు. ఆయన గొర్రెలు లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి మానవుడు కూడా ఆయన యొక్క సంతతి, ఆయన తాలూకా గొర్రె. వాటిని మేపవలసినటువంటిది, వాటిని కాయవలసినటువంటిది, వాటిని మందలోకి చేర్చవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నీవు నన్ను ప్రేమిస్తే నీవు ఈ పని చెయ్యమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆ పని చేస్తావు. ఈరోజు సంఘాలు చేస్తున్నది ఏమిటంటే కేవలం మేసే సంఘాలే తయారవుతూ ఉన్నాయి. మేసే సంఘాలే. సంఘాల్లో 92%, 192% దేని కొరకు ఖర్చు చేయబడుతుందంటే కేవలం సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకే ఖర్చు చేయబడుతుంది, కానీ గొర్రెలు మేపడానికి కాదు. చాలాసార్లు బోధ ఎలాగుందంటే, క్రైస్తవ చర్చికి వెళ్ళామంటే ఆ చర్చిలో ఉంటే రక్షణ పడ్డ, మార్మన్స్ పొంది, పశ్చాత్తాపం, అంతే, అక్కడితో అయిపోయింది. కానీ శిష్యుడిగా మారేటువంటిది, శిష్యుడిగా మన సువార్త ప్రకటించేటువంటి స్థితిలోనికి ఏ విశ్వాస అయితే మారడో, ప్రభు ఏమంటున్నట్టే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించి వారు నాకు శిష్యులుగా చెయ్యండి, కానీ విశ్వాసులుగా చేయండి అని అనలేదు ప్రభు. చాలాసార్లు మనం విశ్వాసులుగా చేసి ఆగిపోతాం, విశ్వాసులుగా ఉండే ఆగిపోతాం. విశ్వాసంలో ఉండి నేను విశ్వాసం చెప్పుకోవడంలోనే మన క్రైస్తవ్యం అయిపోయింది అనుకుంటాం. కానీ కాదు ప్రియులారా, శిష్యుడు కాదు, మన విశ్వాసులు మాత్రమే కాదు, మనం ఎలా ఉండాలి?
శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా ఉండాలంటే క్రీస్తు పోలినటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు వలె శ్రమ పడాలి. క్రీస్తు వలె మన జీవితంలో ప్రతి విషయంలో కూడా క్రీస్తుని మాదిరిగా కలిగి ఆయన అడుగు జాడల్లో మనం ఏం చేయాలా? నడవాలి ప్రియులారా. చివరిగా చూసినట్లయితే ప్రియులారా, ఆయన అయితే చివరిగా మత్తయి సువార్త 28:6 చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? 28:18-19 చూసినట్లయితే 6వ మాటగా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి వేచేయాలట, నాకు శిష్యులుగా చేయండి అంటున్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి 6వ అతి ప్రాముఖ్యమైన మాట, శిష్యులుగా చెయ్యండి. ఇందాక నేను చెప్పిన మాట, శిష్యులుగా చెయ్యండి. విశ్వాసులుగా ఆగిపోవద్దు, శిష్యులుగా మారండి. శిష్యులుగా నువ్వు చెయ్యాలంటే మొట్టమొదటి నువ్వెవడు అవ్వాలి? శిష్యుడు అవ్వాలి. శిష్యుడికి విశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసి కేవలం రక్షణతోనే ఆగిపోతాడు, కానీ శిష్యుడు క్రీస్తు వలె రూపాంతరం చెందుతాడు. విశ్వాసి నాకేం దొరుకుతుందా అని చూస్తాడు, శిష్యుడు నేనేం ఇవ్వాలా అని ఎదురు చూస్తాడు. విశ్వాసం ఏమనుకుంటాడు? నాకేం దొరుకుతుంది, నా ప్రార్థనలో లేదంటే నేను భక్తి చేయడంలో నాకేం ఆశీర్వాదం దొరుకుతుంది అనుకుంటాడు. విశ్వాసం అనుకుంటాడట, శిష్యుడు ఎలా ఉండాలట, నేను ప్రభు కొరకు ఇంకేమి ఇవ్వాలి, ఇంకేమి త్యాగం చేయాలి, నా వెంబడి రండి. నేను ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించండి. నా వెంబడించిన వాడు ఏమంటే, నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. క్రీస్తు కొరకు శ్రమ పడతాడు శిష్యుడు. విశ్వాసి శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు, సుఖపడ్డానికి ఇష్టపడతాడు. మనందరం శిష్యులుగా మారాలి ప్రియులారా, విశ్వాసులుగా ఉండిపోవడం మాత్రమే కాదు. యేసుప్రభు అన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి వారిని సువార్త ప్రకటించి వారిని నాకు శిష్యులుగా చేయండి. చివరి మాటగా ఆయన చెప్తుంది ఏమిటంటే, మత్తయి సువార్త 28:20 చూసినట్లయితే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు ఎవరున్నారు? నేను మీతో ఉన్నాను. ఇందాక మనం అనుకున్నాం, ఈ మాట నేను ముందు చెప్పాను. ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆయన వాగ్దానాలన్నిటిలో కూడా అతి గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆయన నీతో పాటు ఉన్నాడు. ఇమ్మానుయేల్ అని, దేవుడు మనకి తోడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నాడు, నీ పనిలో ఉన్నాడు, నీ ఉద్యోగంలో ఉన్నాడు, నీ ప్రయాణంలో ఉన్నాడు, నీ కష్టంలో ఉన్నాడు, నీ ఇబ్బందిలో ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, సుఖం అంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు, కష్టం అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టే వెళ్ళిపోయాడు. నో. కష్టంలో మరింత చేరువుగా మనతో పాటు ఉండేటువంటి దేవుడు గొప్ప వాగ్దానం, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉన్నాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు మనతో పాటు సదాకాలము ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే, మధ్యలో అందరూ వస్తారు వెళ్ళిపోతారు, కానీ ఆయన మాత్రం వచ్చేవాడు, నీతో పాటు వచ్చేవాడు, ఎప్పటికీ వచ్చేవాడు, ఎప్పటికీ ఎన్నటన్నిటికీ ఆయనతో పాటు మనల్ని ఉంచుకునేవాడు. హల్లెలూయా. పరలోక రాజ్యం మనకి ఇస్తున్నాడు అని అంటే, మనల్ని విడిచిపెట్టకూడదని దేవుడిగా ఉంటూ ఉన్నాడు, విడిచిపెట్టలేని దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనల్ని విడవడానికి ఎన్నటికీ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పునరుత్థానుడైనటువంటి యేసు పలికినటువంటి 7 మాటల్లో ఆయన మాట్లాడినటువంటి ఆ 40 దినాలు మాట్లాడినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. నిజంగా ఆ పునరుత్థానుడైనటువంటి దేవుడు ఈ 40 దినాలు మనతో పాటు మనలో ఉంటూ మనల్ని ఇంకా రూపాంతరం చెందిస్తూ ఆయనతో పాటు సదాకాలం మనం ఉండటానికి మనందరినీ ఆయనతో పాటు తీసుకుని వెళ్ళేటువంటి ఆ గుంపులో మనల్ని ఉంచేవాడుగా ఉంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇది నాయన మేము ధ్యానించినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నీవు 40 దినాలు ఈ లోకంలో ఉండేటువంటి ఆ దినాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభు, నీకు స్తోత్రాలు. అవును నాయన, ఈ నెల 5వ తేదీని ప్రభు నా తండ్రి, నీవు పునరుత్థానుడైనటువంటి ఈస్టర్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ప్రభు నా తండ్రి, నీవు 40 దినాలు
ఉంటూ నాయన అనేక విషయాలు బోధించావు. ఆ బోధించినటువంటి విషయాల్ని ఈరోజు నాయన మేము నాయన ఒక 7 ప్రాముఖ్యమైన మాటలను మేము ధ్యానం చేశాం. ప్రభునికి స్తోత్రాలు.